సో ప్రతి జనరేషన్లో కిరాతకులు అనేవాళ్ళు పుడుతూ ఉంటారు, వాళ్ళు ఎంత చేస్తూ ఉంటారు. అయితే మరి ఇప్పుడు ఇంటర్నెట్ యుగం నడుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఏది ఉంది, ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 100 రూపాయలు పెట్టో 200 రూపాయలు పెట్టో రీఛార్జ్ చేసుకుని అమ్మాయిలను అయితే ఈజీగా ట్రాప్ చేస్తున్నారు అనమాట. మరి వాళ్ళకి ఎవరు అవగాహన తెప్పిస్తే ఇంట్లో వాళ్ళు చెప్పినా మాట వినరు, వేరే ఎవరిన కోర్స్ తీసినా కూడా ఎవరు కూడా మాట వినే పరిస్థితులు లేదు. ఎందుకు అంత ఈజీగా ట్రాప్లో పడిపోతున్నారు? దాన్ని యూత్ ఎందుకు అసలు దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక 3 కేసెస్ బయటకు వచ్చా. విన్నప్పుడు మాత్రం అంటే చాలా మట్టుకు షాక్ అయిపోయారు అన్నమాట. ఫస్ట్ అయితే వచ్చేసి ఒక ఆయన ప్రభాకర్, ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అబ్బాయి. అయితే ఆయన ఏంటంటే ఒక 300 అమ్మాయిలకి పైగా, అంటే అది ఆయన సోషల్ మీడియా ద్వారా తీసుకోవడం కానివ్వండి, లేకపోతే వాటిని మార్ఫింగ్ చేయడం కానివ్వండి, నార్మల్ పిక్చర్స్ ఉన్నాయి, ఏదైనా వాళ్ళు చేసిన నార్మల్ వీడియోస్ ఉన్నా వాటిని మార్ఫింగ్ చేయడము, అలాంటివి ఎన్నో చేయడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ అమ్మాయిలు ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండి వాళ్ళు నార్మల్గా వీడియో కాల్స్ మాట్లాడకుండా ఆ వీడియో కాల్స్ అన్నింటినీ అలా చాలా చేసి ఒక 300 అమ్మాయిలకు పైగా ఆయన దగ్గర అమ్మాయిల న్యూడ్ వీడియోస్, అదేవిధంగా వాళ్ళది కొంచెం అబ్యూజివ్ వీడియోస్ అన్నిటివన్నీ పెట్టుకున్నారనమాట. ఈయన ఒక వ్యక్తి. అయితే ఇంకొక ఆయన దేవ్ నాయక్, ఈయన మాత్రం నిజంగానే కిరాతకుడు అనే చెప్పారు. బికాజ్ ఈయన ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేశాడనమాట. ఫస్ట్ ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆయన వాళ్ళలో పడేసుకొని లైక్ వాట్ ఎవర్ కొంచెం మాయ మాటలు చెప్పించి నేను నీకు అండగా ఉంటా, నీకు తోడుగా ఉంటా అని చెప్పేసి ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ హాస్టల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇంకొక స్నేహితురాలని కల్పించిన తర్వాత ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఈయన నేను ఏదో పుడింగిని అని చెప్పేసి వెళ్ళి దానికి ఫైట్ చేస్తానని చెప్పడం. అదేవిధంగా ఒక కాల్ వచ్చిందనమాట ఆ అమ్మాయికి, ఈయననే కాల్ చేస్తాడు, ఎవరైతే దేవనాయకుడు ఆయననే ఆయన ఫ్రెండో ఇంకెవరో వేరే నంబర్తో ఫోన్ చేసి నీది నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయా, ఆయన దగ్గర నిజంగా ఉండకపోని అవి ఏదైనా మార్ఫింగ్ చేసో ఏదో ఒకటి చేసి ఆయన పంపిస్తారు. లేకపోతే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె సహాయంతో ఆమె ఏదో ఒక వీడియోస్ తీసుకొని వీటిని మాత్రం నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని చెప్పడం, ఇలాంటివన్నీ చేసి ఒక అమ్మాయి సహాయం తీసుకొని ఇంకొక అమ్మాయిని, అంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు, ఇలా ఇంకొక ఆయన అయితే ప్రజెంట్ మంజు అని చెప్పేసి ఇంకొక ఆయన పేరు వినిపిస్తుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనమాట. వీళ్ళది ఎట్లా అంటే టెక్నిక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కనీసం డౌట్ కూడా రాదనమాట, అరే మీరు మనం ట్రాప్ చేశారు అని చెప్పేసి. సో అట్లా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం అనే చెప్పొచ్చు. బట్ ప్రజెంట్ అయితే పోలీసులు ఒక 2-3 పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇట్లా ఒక 3-4 బయటకు వస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా రావాలన్నా కూడా భయపడే స్థాయికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మాయిలు నైట్ టైం షిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు, బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇట్లా బెదిరిస్తున్నప్పుడు ఇట్లా వీడియోలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఆ నియర్ బై ఎవరైతే దానికి పోలీసులు కానీ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడతోనే అయిపోతుంది కదా. దాన్ని డబ్బులు ఇచ్చేదాకా లక్షల నుంచి కాదు కోట్ల వరకు తీసుకున్నారు. వీళ్ళు 3 కోట్లలో తీసుకున్నారు. అమౌంట్ కూడా ఒక అమ్మాయి దగ్గర 2 crores తీసుకున్నారు. అంటే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి సదిరింది, అసలు ఎట్లా వాళ్ళ పేరెంట్స్కి చెప్పిందా లేదా అనేది ఏమీ లేదు. బికాస్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఇంకా లక్షలలో ఇంకొక ఆయన అయితే ఎవరైతే దేవ్ నాయక్ అని చెప్పాను కదా, ఆయన మాత్రం ఆమె దగ్గర నుంచి ఒక 2,80,000 అట్లా చాలా అమౌంట్ని తీసుకోవడం. మీరు అన్నట్టు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, బట్ అమ్మాయిల దగ్గర అదొక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పలేరు. చెప్తే ఏంటంటే నా పరువు పోతుంది, అంటే పరువు పోతుంది. అంటే వెళ్ళి లేడీ పోలీసులు కూడా ఉంటారు కదా అక్కడ, వాళ్ళ ద్వారా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత ట్రై చేస్తారు కదా. మినిమం అక్కడతో స్టార్టింగ్ లోనే పీకేస్తే అయిపోతుంది, డబ్బులు ఇదంతా పోకుండా మినిమం ఒక 1000 రూపాయలు 2000 అంటే ఆలోచించవచ్చు. మరి కోట్ల దాకా పెడుతున్నారంటే అంత దాకా పోయినప్పుడు దానికన్నా కంప్లైంట్ ఇస్తే అంతకన్నా తక్కువ ఖర్చు. కానీ మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది, అది ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమైతే బాగుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడడము ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు సంబంధించే కాకుండా అబ్బాయిలకు కూడా ఇలాంటి స్కామ్స్ అవుతున్నాయి. బట్ జస్ట్ ఇప్పుడు ఇవన్నీ స్కామ్స్ అన్ని బయటకు వస్తున్నాయి. జస్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీ పరువు పోతుంది, లేకపోతే నా పేరెంట్స్ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, బికాస్ మీరు తప్పు చేయనప్పుడు వెళ్ళింది కరెక్ట్. ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్.